హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అప్పు వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మేము జలవిహార్‌కైతే వచ్చేసామండి. జలవిహార్‌లో టికెట్స్ తీసుకోవడానికి మాకు ముప్పావు గంట వరకు టైం పట్టింది. ఎందుకంటే క్రౌడ్ అంత హెవీగా ఉందండి. చాలామందొచ్చారు. ఒక్కొక్క టికెట్ మాత్రం 550 వరకు ఛార్జ్ చేశారు ఒక టికెట్‌కి. లోపల జరిగే యాక్టివిటీస్ అన్నీ మనకి ఫ్రీ. కాకపోతే మనము ఇవి లాకర్‌కి, డ్రెస్‌కి మనము మనీ మాత్రం పే చేయాల్సి ఉంటుంది. ఇంకా మిగతా యాక్టివిటీస్ అన్నీ ఫ్రీగానే మనము చేయొచ్చు. వాళ్ళిచ్చిన డ్రెస్‌లలోనే మనము జలవిహార్‌లో ఎంజాయ్ చేయాలి. మన డ్రెస్సుల్ని మాత్రం అస్సలు ఎలో చేయరండి. డ్రెస్‌కొచ్చేసి 100 రూపీస్ తీసుకున్నారు. లాకర్‌కి కూడా 50 రూపీస్ తీసుకున్నారు. 50 రూపీస్ వరకు ఛార్జ్ చేశారు. మేము ఫస్ట్ యాక్టివిటీస్ అయితే ఇది చేసాము. ఇది అసలు తిప్పేస్తున్నట్టుగా ఎటు కింద పడిపోతామో అని భయమేసేసిందండి మాకైతే. అటు సైడ్ ఎళ్తుంది, ఇటు సైడ్ ఫస్ట్ టైం అయితే ఇది మేము ట్రై చేసాము. నేను ఇప్పటి వరకు కూడా నేను ఎక్కడా కూడా ఇలాంటివి ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేసాము. కానీ ఎక్స్‌పీరియన్స్ మాత్రం చాలా బావుంది. మా పెద్దబ్బాయి, మా వారు గూడా వచ్చేసారు. ఫాస్ట్‌గా వచ్చేసారు. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారండి. పిల్లల కోసమే ఇక్కడికి వెళ్ళాల్సొచ్చింది. క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇవి అన్ని కాస్ట్‌లు ఒక ఎత్తయితే అక్కడ సమోసా, పాప్‌కార్న్ ఈ కాస్ట్‌లు ఇంకా కొంచెం రేట్లు ఎక్కువండి. 2 సమోసాలొచ్చేసి 3 సమోసాలొచ్చేసి 50 రూపీస్ వరకు ఛార్జ్ చేశారు. ఇది మ్యాట్ పైన వచ్చేది కూడా మేము పార్టిసిపేట్ చేసాము. మ్యాట్ పైన వచ్చేది కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది. కానీ వెయిట్ తక్కువ ఉన్న పిల్లల్ని మాత్రం ఎలో చేయట్లేదు. మా పెద్దబ్బాయి కూడా వచ్చేసాడు. ఎక్కడన్నా పడిపోతామేమో, ముందుకు వచ్చేస్తున్నాము, ఏదన్నా గుద్దుకుంటుందేమో తలకి అన్న ఫీలింగ్‌లో వస్తాము. ఏదో లోయలోకి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. చాలా బాగుంది ఆ ఎక్స్‌పీరియన్స్ మాత్రం. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి జలవిహార్‌కి విజిట్ చేస్తారా? విజిట్ చేస్తే గిన కామెంట్ చేయండి. మీ ఎక్స్‌పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. వీళ్ళింకా స్విమ్మింగ్ పూల్‌లోకైతే తీసుకొచ్చాము. వేవ్స్ వచ్చే దగ్గరికి అలలొస్తాయి కదా! అది అలలు రావటానికి కూడా ఒక టైం అనేది ఫిక్స్ అయ్యి ఉంటుందండి. ఆ టైంలోనే వాళ్ళు వేవ్స్ అనేది వదులుతారు. పక్కన రెయిన్ డ్యాన్స్ కూడా జరుగుతుంది. అది కూడా టైం టు టైం జరుగుతుందండి. ఎప్పుడంటే ఎప్పుడు జరగదు. ఎప్పుడు కూడా జరుగుతూనే ఉండదు. టైం లిమిట్ అనేది ఉంటుంది. క్రౌడ్ మాత్రం చాలామంది, అస్సలు 95% పిల్లల్ని తీసుకొనే వచ్చారండి. సింగిల్‌గా చాలా తక్కువ వచ్చారు. మీరు కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేయాలి అంటే ఈ జలవిహార్ వాటర్ పార్క్‌కి మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఎక్స్‌పీరియన్స్. ఇంకా చిన్న పిల్లలైతే ఇంకా నీళ్ళల్లో నుంచి బయటికే రారు. మా వాడికి ఈత నేర్పిస్తున్నాడు. అది చూడండి ఎలా కొడుతున్నారో పిల్లలిద్దరూ. ఇలా కూర్చొని ఇలా చేయాలి అని చూపిస్తున్నారు. పిల్లలు ఈత నేర్చుకోవాలి అన్నా ఇలా కొంచెం తక్కువ ఉండే వాటర్‌లో అయితే ఈత పిల్లలు బాగా నేర్చుకోగలుగుతారు. వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మునిగిపోతారు అన్న భయం కూడా మనకి ఉండదు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము మార్నింగ్ ట్యాంక్ బండ్ దగ్గరికెళ్ళి ట్యాంక్ బండ్ ఫినిష్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి 1 అయిందండి. మాకు 1 కాదు 12:30 అయింది. మాకు టికెట్స్ దొరికే వరకు ఆల్మోస్ట్ 1:30 1:15 అట్లా అయిపోయింది. మాకు ఇంకా టికెట్స్ తీసుకొని లోపలికొచ్చి మళ్ళీ కౌంటర్ల దగ్గర లాకర్ల దగ్గర డ్రెస్‌కి ఇవన్నీ కూడా మాకు మళ్ళీ మినిమం ఒక 20-30 మినిట్స్ వరకు టైం పట్టింది. ఇంకా ఆల్మోస్ట్ 2 అనుకోండి. 2కి మేము వాటర్ పార్క్‌లోకి ఎలో అయితే పిల్లలు మమ్మల్ని 6 వరకు కూడా బయటికి రానివ్వలేదు. అంత బాగా ఎంజాయ్ చేశారు. మమ్మీ ఇంకాసేపు అనుకుంటూ టైం అలాగే వెళ్ళిపోతుంది కానీ వాళ్ళు మాత్రం బయటికి రావట్లేదండి. మా చిన్నవాడు మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయలేదు. వాడి వాటర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టము. మునగటం లేయటం. అయితే ఆ రోజు వాటర్‌లో ఫ్లోరిన్ ఎక్కువ వేశారండి. స్మెల్ అంతా అదే వస్తుంది. వేవ్స్ అయితే ఇంకా వదలలేదు. క్రౌడ్ చూడండి ఎలా ఉందో, ఎటు చూసినా క్రౌడే ఉందండి.
ఆల్మోస్ట్ అందరూ పిల్లలే, చిన్న పిల్లలు, ఒక 10th బిలో లోపు పిల్లలే ఎక్కువగా ఉన్నారండి. ఇంకా వాటర్ యాక్టివిటీస్ అంటే పిల్లల్ని తీసుకునే కదా వచ్చేది. వీళ్ళైతే వాళ్ళ డాడీ భుజాల పైకి ఎక్కడము, దూకడము ఇలా చేశారు చాలాసేపు కూడా. ఇంకా పడిపోతున్నారు ఆ వాటర్లో. ఒకళ్ళనొకళ్ళు నెట్టుకోవటము చాలా బాగా అనిపించింది. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఇది. వీళ్ళు చూడండి పైకెక్కి పైనుంచి ఎలా దూకాలి అనేది కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. వాటర్లో మనము ఎవరిని అన్నా ఎత్తుకున్నా కూడా మనకి వెయిట్ అయితే అనిపించదు కదా అసలు. మీరు కూడా మీ పిల్లలతో తప్పకుండా వాటర్ పార్క్కి మాత్రం విజిట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లల్ని. మేము సమ్మర్ హాలిడేస్ అని తీసుకెళ్ళాము. పక్కన రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ చేశారు. ఆ డీజే సౌండ్కి అసలు డ్యాన్స్ రాని వాళ్ళకు కూడా డ్యాన్స్ వచ్చేస్తుంది. ఎంతమంది క్రౌడ్ వాటర్లో ఉండి కూడా అసలు డ్యాన్సులు చూడండి పిల్లలు ఎలా చేస్తున్నారో. చాలా బాగా అనిపించింది. అందులో ఆ రోజు ఎక్కువ ఎండ కూడా లేదండి, ఆల్మోస్ట్ చల్లగానే ఉంది కాబట్టి చాలా బాగుంది. ఇంకా మేము స్నాక్స్ బ్రేక్ తీసుకున్నాము. 3 సమోసాలు వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. 1 కప్ పాప్కార్న్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో తెలియకపోతే నా వీడియో కింద ఇక్కడ కనిపిస్తుంది కదా, అలా సబ్స్క్రైబ్ బటన్ అనేది వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే బెల్ బటన్ వస్తుంది. దాన్ని మళ్ళీ క్లిక్ చేశారంటే కింద ఆల్ అని ఉంది కదా, ఆ బెల్ బటన్ నొక్కారంటే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయిపోతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.